పూర్వకాలంలో ధర్ముడికి కుమారులుగా పుట్టారు నరుడు నారాయణుడు. వాళ్ళు గంధమాదన పర్వతం మీద కల బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు. 1000 ఏళ్ళు గడిచిపోయింది. ఇక దేవేంద్రుడికి ఆందోళన కలుగుతూనే ఉంటుంది కదా. సుదీర్ఘమైనటువంటి తపస్సు ఆచరించినా ఎవరు ఆచరించినప్పటికీ కూడా ఆందోళన చెందుతూ ఉంటాడు. ఆ విధంగానే అతడు ఒక పెద్ద ప్రయత్నమే చేశాడు వీళ్ళ తపోభంగం కావించడం కోసం. కానీ విఫలం చెందాడు. ఇక లాభం లేదనుకున్నాడు. చాలా పెద్ద ప్రయత్నమే చేయాలనుకున్నాడు. మన్మధుని పిలిచాడు. నువ్వు రతీదేవితో సహా వెళ్ళి అక్కడ నరుడు నారాయణుడు అనేటటువంటి వాళ్ళు బదరికాశ్రమంలో ఘోర తపస్సు చేస్తూ ఉన్నారు. నువ్వు ఏ విధంగానైనా సరే కానీ నీ బాణాలు ప్రయోగించి వారికి తపోభంగం కావించేటట్టుగా చెయ్యాలి అన్నాడు. ఆ విధంగానే వసంతుని కూడా పిలిచాడు. ఈ ఋతువు వసంత ఋతువు కాకపోయినప్పటికీ కూడా నువ్వు వసంత ఋతువు నీ ఋతువులో ఏ విధంగా అయితే ప్రకృతిని శోభింపచేస్తావో ఆ విధంగానే శోభింపచేయని ఆ తపోభంగానికి నువ్వు కూడా కారకుడు కావాలి అన్నాడు. ఇక వసంతుడు కూడా వేయించేశాడు. అంతటితో ఊరుకోకుండా అప్సరోగణాలందరినీ కూడా పిలిచేశాడు. 16,100 మంది అప్సరసలందరినీ కూడా పంపించేశాడు. వచ్చేసారు అందరూ కూడా అప్సరసలు. ఇక మన్మధుడు రతీదేవి కూడా వాళ్ళ ప్రతాపాలు చూపిస్తూనే ఉన్నారు. అకాలమైనప్పటికీ కూడా వసంత ఋతువు కాకపోయినప్పటికీ కూడా వసంత ఋతువులో లాగా ఈ వసంతుడు ఆ ప్రకృతిని అంతటినీ కూడా సౌందర్యవంతంగా చిగురించేటట్టు శోభించేటట్టు చేస్తూ ఉన్నాడు ఈ ప్రకృతిని అంతటినీ కూడా. ఇప్పుడు ఈ అప్సరోగణాలందరూ కూడా వచ్చి నృత్యాలు నాట్యాలు నటనలు ఆటలు పాటలు ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. నరుడు అనుమానం వచ్చింది. ఆ నారాయణ ఋషితో అంటున్నాడు, ఏమిటి మన తపోభంగం కావించడానికి వీళ్ళందరూ కూడా వేయించేసినట్టున్నారు, ఏమిటి మార్గం అన్నాడు. నేను చూస్తాను కదా వీళ్ళ సంగతి అన్నాడు. అని ఆ అప్సరసలందరినీ కూడా పిలిచాడు. రండి మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చినట్టున్నారు మీరు, తప్పనిసరిగా ఇస్తాను అని 16,100 మందికి అప్సరసలకి అంతే సంఖ్యలో వాళ్ళకంటే సౌందర్యవంతుని సృష్టించేశాడు ఈ నారాయణ మహర్షి. వీళ్ళందరూ కూడా మీకు ఆతిథ్యం ఇస్తారు, మీకు కావలసినవన్నీ అన్నీ కూడా విందు ఏర్పాటు చేసి వాళ్ళు వడ్డన చేస్తారు స్వయంగా అని చెప్పేసేసరికి ఆ అప్సరసలందరూ కూడా రంభ మేనక తిలోత్తమాది ఆ అప్సరసలందరూ కూడా ఖిన్నులైపోయారు. వాళ్ళకంటే కూడా వీళ్ళు సౌందర్యవతులు, వాళ్ళే దాసీలుగా ఉంటున్నారు, కనిపిస్తున్నారు వీళ్ళ దగ్గర. వీళ్ళు మెరిసిపోతూ ఉన్నారు. ఆ తేజస్సు ఆ సౌందర్యం ఆ లాన్న ఆ సౌకుమార్యం అన్నీ కూడా వీళ్ళలో మేళవించి ఉన్నాయి. వాళ్ళకి అర్థమైపోయింది ఆయన సామాన్యుడు కాదు అనుకున్నాడు. పాదాల మీద పడిపోయారు అందరూ కూడా. పడిపోయి, ఓ నారాయణ మహర్షి మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించు, మేము మా ప్రభు అయినటువంటి దేవేంద్రుడి ఆజ్ఞను అనుసరించి వచ్చాము కానీ నీ తపోభంగం కావించడానికి మాకుగా మేము రాలేదు. ఎంతైనా ప్రభు ఆనతిని మేము అవతల దాల్చాలి కదా, అంచేతను మమ్మల్ని మన్నించు అని పాదాల మీద పడిపోయారు. వాళ్ళు బాధపడుతూ ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. దయామయుడు కదా నారాయణ మహర్షి అన్నాడు. లేవండి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. ఓహ్, మనల్ని శపించడం లేదు సరికదా, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. ఆ మహర్షి ఇంతకంటే మన భాగ్యం ఉంటుంది, మహాభాగ్యం మనకి అనుకుని వెంటనే నీ పాదసేవ చేయడానికి మేము ఇక్కడే ఉండిపోతాం. ఆ దేవేంద్ర లోకానికి నువ్వు సృష్టించినటువంటి అందగత్తెలు పంపించు, మాకంటే కూడా సౌందర్యవతులు ఏమీ అనుమానం లేదు, అంచేత వాళ్ళని పంపించు నారాయణ మహర్షి. మేమందరం కూడా నీ పాదసేవ చేస్తూ మేము గడుపుతూ ఉంటాం, నీ భార్యలుగా మమ్మల్ని స్వీకరించు, నువ్వు కోరుకోమన్నావు కదా, ఇదే మా కోరిక అన్నారు వాళ్ళు. ఇప్పుడు నారాయణ మహర్షి కాసేపు ఆలోచనలో పడ్డాడు. అని అన్నాడు, నేను ఇప్పుడు తపస్సులో ఉన్నాను కదా, ఇది సమంజసం కాదు ఇప్పుడు, కానీ మీ కోరిక నెరవేర్చక తప్పదు నాకు. అందుకు
28వ ద్వాపర యుగంలో మీ కోరిక సఫలీకృతం చేస్తాను, మీరు వెళ్ళిరండి అని తన ఊరు నుంచి ఒక అందమైన కన్యారత్నాన్ని సృష్టించేశాడు ఈయన. వీళ్ళకంటే మహాసౌందర్యవతి, మెరిసిపోతూ ఉంది, అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ నారాయణ మహర్షి తన తొడ అయినటువంటి ఊరు నుంచి తీశాడు కాబట్టి, ఆవిర్భవింపజేశాడు కాబట్టి ఊర్వశి అనేటటువంటి నామాన్ని ఆవిడ ధరించింది. మీ దేవేంద్రుడికి కానుకగా పంపిస్తున్నానని మీరు తీసుకుని వెళ్ళండి అని పంపించాడు. వీళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ తేజో సౌందర్యవతి అంతా కూడా కనిపిస్తూనే ఉంది. ఆనందపడిపోతూ ఆశ్చర్యపోతూ ఇక దేవేంద్రుడికి కానుకగా తీసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు మనకి 28వ ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించాడు కదా ఆ నారాయణ మహర్షి. ఇప్పుడు ఈ అప్సరసులందరూ కూడా వివిధ రాజకుమార్తెలుగా పుట్టారు. అనేక మంది రాజులకి కుమార్తెలుగా పుట్టారు. కానీ ఈ శ్రీకృష్ణుడి మీదే ధ్యాస ధ్యానం కూడా. అంతలో నరకాసురుడు ఉన్నాడు కదా, రాక్షసేంద్రుడు, మొత్తం 3 లోకాలని కూడా ఓడించేసిన వాడు, ఆ దేవతల్ని కూడా ఖిన్నుని చేసేస్తూ ఉండేవాడు. ఆ దేవతల్ని కూడా హింసిస్తూ వాళ్ళకి అందేటటువంటి హవిర్భాగాలు ఇతడు తీసేసుకుంటూ కాజేస్తూ ఈ విధంగా ఉండి దేవతల్ని కూడా ఏడిపిస్తూ ఉన్నాడు ఘోరంగా. ఇక అందరూ కూడా భయకంపితులు అయిపోతూ ఉన్నారు ఈ నరకాసురుని చూసి. ఇక దేవతల్ని హింసించడం 3 లోకాలని కూడా ఆయన స్వాధీనం చేసేసుకున్నాడు. ఇక ఆ పరిపాలన ఆ విధంగా కావిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా భూలోకంలో ఉండేటటువంటి రాజులందరినీ కూడా దండయాత్ర కావించి అందరినీ ఓడించి వాళ్ళ కుమార్తెలైనటువంటి ఈ రాజకుమార్తెని తీసుకొచ్చేసి చెరసాలల్లో బందీలు చేసేసాడు ఆయన. చెరసాలల్లో ఆ నారాయణ మహర్షి శ్రీకృష్ణ అవతారంగా ఇక్కడ భూలోకంలో ఆవిర్భవించాడని ఆ జ్ఞాన సంపద వల్ల తెలుసుకున్న వాళ్ళై ఇక ఆ కృష్ణనామాన్ని జపిస్తూ ఆ చెరసాలలో గడుపుతూ ఉన్నారు. అప్పుడు పాపం పండిందండి. వీళ్ళందరూ కూడా గొప్ప తపస్సు ఆచరిస్తూ ఉన్నారు. ఆ నరకాసురుడికి ఇప్పుడు పండింది పాపం. ఆ పాపం పండినప్పుడు ఈ దేవేంద్రాది దేవతలందరూ కూడా మొరపెట్టుకోవడం, భూలోకవాసులందరూ కూడా గగ్గోలు పెట్టడం, ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకున్నటువంటి ఆ పరమాత్ముడు ఇక యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతలో భూదేవి అంశస్వరూపిణి అయినటువంటి సత్యభామాదేవి వేయించేయడం, నాథ నీ యుద్ధాన్ని నేను తిలకించాలనేటటువంటి ఆకాంక్ష ఎప్పటి నుంచో నాకు ప్రబలంగా ఉంది, అంచేత నీతో నన్ను తీసుకువెళ్ళక తప్పదు సుమా అని గట్టిగా పట్టుబట్టింది. సరే ఎక్కన్నాడు మహానుభావుడు జగన్నాటక సూత్రధారి, నిజానికి భూదేవి యొక్క పుత్రుడు ఆ నరకాసురుడు, వరాహస్వామికి లక్ష్మీదేవికి పుట్టినటువంటి వాడు. అంచేత భూదేవి అంశస్వరూపురాలైనటువంటి ఈ సత్యభామాదేవికి ఆ కోరిక ఇప్పుడే జనించడం, ఈయనేదో అంగీకరించినట్టుగా భావించడం, ఎక్కమనడం. ఇక గరుడ వాహనం మీద బయలుదేరే ముందే చెప్పేస్తున్నాడు. ఆవిడ అడిగింది కూడా, ఈ బాణాలు ఈ ధనస్సు తీస్తే కాస్తంత బోధించాడు, ఎలాగ బాణాలు విడిచిపెట్టాలి, ఏ కాలు ముందుకు పెట్టాలి, ఏ కాలు వెనక పెట్టాలని అది అన్నీ కూడా ఈ వెళ్ళే దారిలోనే చెప్పేశాడు జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ పరమాత్ముడు. సరే వెళ్ళారు. యుద్ధం జరుగుతుంది, ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అందరినీ కూడా పరిమార్చేస్తూనే ఉన్నాడు. ఇక మురాసురుడు అనేటటువంటి ఆ రాక్షసుడిని వాళ్ళ పుత్రుల్ని కూడా వధించేశాడు. ఆ మంత్రుల యొక్క పుత్రులను, సేనాధిపతులు అందరినీ కూడా పరిమార్చేశాడు. అందులో నరకాసురుడితోటి బాహాబాహి అంటూ కూడా యుద్ధం జరుగుతూ ఉంది. ఇద్దరు కూడా ధనుర్విద్యా పాఠమంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. కాస్త అలసినట్టుగా నటించాడు మహానుభావుడు. ఇప్పుడు సత్యభామాదేవి తీసుకుంది ఆ ధనస్సుని, ఆ బాణాలని, కాసేపు యుద్ధం చేసింది. అలా చూస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. అప్పుడు మళ్ళీ ఆ సత్యభామాదేవి దగ్గర ఆ బాణాలు అవి తీసుకుని
ఆ ధనస్సు స్వీకరించి చాలాసేపు యుద్ధం చేశాడు. యుద్ధం చేసి చివరిగా ఆ సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ నరకాసురుడు వధ కావించాడు. కావించి ఈ 16,100 మంది బందీలైనటువంటి ఈ రాజకుమార్తెల్ని విడిపించారు. విడిపించినప్పుడు వాళ్ళు అన్నారు, అందరూ కూడా ముక్త కంఠంతో అన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ నీ పాద దాసులుగా మమ్మల్ని స్వీకరిస్తేనే, నీ భార్యలుగా మమ్మల్ని గ్రహిస్తేనే మేము నీతో పాటు వస్తాము, కానీ లేకపోతే ఇక్కడే మేము అందరం కూడా ఆత్మాహుతి కావించుకుంటాము అని పేచీ పెట్టేశారు. సత్యభామాదేవి కూడా అలా నివ్వెరపోయింది. ఇక ఒప్పుకోక తప్పలేదు ఈయనకి తెలుసు కదా అన్నీ కూడా. సరే సత్యభామాదేవికి ఒప్పుకోక తప్పలేదు. సరే మొత్తం మీద తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? ద్వారకా నగరానికి. ఎలాగ నిర్మాణం కావింపబడిందండి ద్వారకా నగరం? దేవతలకి శిల్పాచార్యుడు సాక్షాత్తు సూర్యభగవానుడికి పిల్లనిచ్చినటువంటి మామగారైనటువంటి ఆ విశ్వకర్మ చేత ఆ నగరాన్ని కట్టించాడు. 16,100 మంది ఈ అప్సరస్లే ఈ విధంగా రాజకుమార్తెలుగా ఉద్భవించారు కదా భూలోకంలోనూ. ఇక ముందుగానే వివాహం చేసుకున్నాడు. రుక్మిణీదేవి, సత్యభామాదేవి, జాంబవంతి మొదలైనటువంటి మహిషులు ఉన్నారు కదా. అంటే ఇక్కడ ఇప్పుడు 16,108 మందికి మహాభవనాలు ఒక వరుసలోనే నిర్మాణం కావింపబడ్డాయండి. ముందు చూపేమిటి, సర్వజ్ఞుడి కదా ఈయన, ఎలా కట్టించాలో ఎలా చెప్పాలో అన్నీ కూడా ఏర్పాటు అయిపోయి ఉన్నాయి. ఆ ద్వారకలోను సముద్రపు మధ్య భాగంలో సముద్రుడు ఇచ్చాడు ఆ భూభాగాన్ని, ఆ దీవిని, అందులో గొప్ప నగరాన్ని విశ్వకర్మ చేత నిర్మాణం కావింపజేసేశాడు. ఇప్పుడు ఈ 16,100 మంది కూడా ఆ అద్భుతమైనటువంటి ఆ భవనాల్లో, వరుసన ఉండేటటువంటి ఆ భవనాల్లో వసించడానికి మార్గం ఏర్పడింది. ముందుగానే వివాహం చేసేసుకున్నాడు ద్వారకలో. అందరినీ కూడా అనేక మంది కృష్ణావతారాలు ధరించేశాడు. ఎక్కడికక్కడే ప్రతి వాళ్ళలోనూ కూడా ఒకే సమయంలోనే ఈ మహానుభావుడు తాళి కట్టేశాడు. అందులో ఆ భవంతుల్లో అందరూ కూడా ఉన్నారు. ఒకరోజు నారద మహర్షి వచ్చాడు. వరుసనే అన్ని లోగుల్లోనూ కూడా చూస్తుంటే అన్ని చోట్ల ఉన్నాడు ఈ మహానుభావుడు. వాళ్ళందరి చేత సేవలు అందుకుంటూ ఉన్నాడు. ఒక ఆవిడైతే ఉయ్యల్లో కూర్చోబెట్టి ఊపుతూ ఉంది, మరొక ఆవిడైతే తాంబూలం సేవనానికి ఇస్తూ ఉంది, ఇంకొక ఆవిడ వింజామర, ఇలాగే అనేక రూపాలు అన్ని చోట్ల ఉన్నాడు. ఆనందపడిపోయిన ఆ నారద మహర్షి, మహానుభావ నీకే చెల్లిందయ్యా ఏదైనాను అని మహదానంద భరితుడయ్యాడు. ఇప్పుడు ద్వారకా నగరం ఎందుకు నిర్మాణం కావింపబడిందో మీకు అర్థమైంది కదా. ఈ నరకాసుర వధతో ముల్లోకాల్లోనూ కూడా హర్షామోదాలు పొందినటువంటి వాళ్ళు ఆ దేవతా గణాలతో సహా భూలోక వాసులతో సహా దీపావళి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇక ఆ దీపావళి ఇక్కడ జరుగుతుంటుంటే ఈ దివ్య కాంతామణుల్ని 16,100 మందిని కూడా ఈయన వివాహాలు చేసుకోవడం, ఆ విధంగా మరొక ఉత్సవం ఇక్కడ ఏర్పడింది. ఇప్పుడు ఆ ద్వారకా నగరానికి రాక్షసాంశ సంభూతుడైనటువంటి జరాసంధుడు నాకు భయకంపితుడైపోయి సముద్రపు మధ్యలో ఆ ద్వారకా నగరాన్ని నిర్మాణం కావించుకున్నాడని ప్రచారం చేశాడు. వాడు 17 సార్లు ఓడిపోయాడు కృష్ణుడి ముందు. ఒకసారి ఆ అన్నగారైనటువంటి బలరాముడే బంధించేశాడు. కానీ ఇతడి వల్ల దుష్ట శిక్షణ జరగడానికి అవకాశం కలుగుతూ ఉంది ఈ పరమాత్ముడికి. వీడు మొట్టమొదటిసారి 13 అక్షోహిణీల సైన్యంతో వచ్చాడు. అందరూ కూడా బలి అయిపోయారు. అందరూ దుష్టులే, దుష్ట శిక్షణ ఆ విధంగా జరిగింది. మళ్ళీ వీడిని విడిచిపెట్టాడు. వీడు వెళ్ళడం, మళ్ళీ ఒక 3-4 అక్షోహిణీలు తక్కువ కాకుండా మళ్ళీ ఆ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, మళ్ళీ వాళ్ళని తీసుకురావడం, మళ్ళీ ఒకసారి యుద్ధం చేయడం, ఈ విధంగానే 17 సార్లు ఓడిపోయినటువంటి జరాసంధుడు అతడి గురించి భీతి చెందాడు ఈ పరమాత్ముడు. అతడి కోసం ఈ ద్వారకా నగరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సముద్రం మధ్య భాగంలో. అంతటి దివ్యాతి దివ్యమైనటువంటి నగరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఇది కూడా. ఈ 16,108 భవంతులు, అంతేకాకుండా ఆ మధురా నగరం ప్రజలకి, విపణి వీధులకి, వర్తక
అనుకూలంగా ఉండేటటువంటి వీధులతో సహా, అంతేకాకుండా ఉగ్రసేనుడు ఆ రాజుకి కూడా రాజభవనాలు, తన తండ్రి గారైనటువంటి వసుదేవుడికి దేవకీదేవికి, ఆ వసుదేవుడి యొక్క ఇంకా మిగిలిన భార్యామణులకి అందరికీ కూడా గొప్ప గొప్ప భవంతులు ఏర్పాటు, సైన్యానికి భవంతులు, ఇన్ని ఏర్పాటు కావించాడు ఆ ద్వారకా నగరంలోనూ. ఆ ద్వారక ఈయన అవతారం ఇక ముగించే ముందుగా అర్జునుని పిలిచి సముద్రపు జలాల చేత మునిగిపోబడిపోతాడానికి సిద్ధంగా ఉంది, మునగడానికి సిద్ధంగా ఉంది. సముద్రపు జలాలు ముంచెత్తుతాయి సుమా, అంచేత ద్వారక నగరం కూడా మునిగిపోతుంది సుమా. అందులో వాళ్ళందరినీ కూడా నువ్వు ఒడ్డుకి చేర్చి ముందుగానే వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళు అంటాడు. అప్పుడు అర్జునుడు రావడం, ఆ తర్వాత హస్తినాపురానికే తీసుకుని వెళ్ళిపోవడం. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ఉత్సవాలన్నీ అయిపోయిన తర్వాత ఆయన అవతారం చాలించాలనుకున్నప్పుడు ఈ ద్వారక ఎలాగా మునిగిపోతుంది, ఎందుకంటే ఆయన కోసం ఏర్పాటు కావింపబడింది. ఇప్పుడు అది మునిగిపోవాల్సిందే, దివ్యమైనటువంటి నగరం అది. ఈ దివ్యమైన వాడు పరంధాముడు ఇక అవతారం చాలించినప్పుడు, కలియుగం ప్రారంభం అయ్యేటప్పుడు ఆ దివ్యమైనటువంటి నగరం ఉండడం కూడా సముచితం కాదు కదా. అది ఆయన అంతరార్థం కూడా. ఇక ఆ తర్వాత సంగతి అంతా కూడా అందరికీ కూడా తెలుసున్నదే. ఇప్పుడు ఆ కృష్ణుడు నిర్యాణానంతరం వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి హస్తినాపురానికి తీసుకువెళ్ళినప్పుడు కృష్ణుడి యొక్క మనమడైనటువంటి వజ్రుణ్ణి ఇంద్రప్రస్థ నగరంతో కూడినటువంటి అది రాజధానిగా చేసి, దానికి రాజుగా కృష్ణుడి యొక్క మనవడైనటువంటి వజ్రుని చేసి రాజుగా, ఇక అభిమన్యుడి యొక్క కుమారుడు అర్జునుడి యొక్క మనమడు పరీక్షణ్ మహారాజుని రాజుగా హస్తినాపురం రాజధానిగా ఆ భాగానికి, ఆ భూభాగానికి రాజునిగా చేసి ఇద్దరినీ కూడా చూసుకునేటట్టుగా సుభద్రాదేవిని ఆ పెద్దరికంగా ఆ రాణివాసానికి మహారాణిగా చేసి, ఇక వీళ్ళిద్దరినీ కూడా సంరక్షణలో చూసుకునేటటువంటి బాధ్యతని కూడా ఆ సుభద్రాదేవికి ఇద్దరు దగ్గరే కదా. ఈయన తన అన్నగారు మనవడు, ఆయన పరీక్షణ్ మహారాజు ఆవిడ మనవడు కదా. అంచేత ఆవిడ్ని వీళ్ళిద్దరి సంరక్షణగా ఏర్పాటు చేసి ధర్మరాజు స్వర్గారోహణకి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని మనవి చేస్తూ, ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏమిటంటే, దీపావళికి ద్వారకా నగర నిర్మాణానికి అవినాభావ సంబంధం ఉంది కదా, సంబంధ బాంధవ్యం ఉంది కదా. ఆ 16,100 మంది ఆ రాజకుమార్తెలకి అష్టమహిషులు, ఆ రుక్మిణీదేవి, సత్యభామాదేవి, జాంబవతీదేవి, మిత్రవిందాదేవి, వీళ్ళందరికీ యనమడుగురికి ఈ 16,108 మంది భవంతులు వరుసనే రావడానికి ఆ దివ్యమైనటువంటి నగరాన్ని ఇది ఒక ప్రధాన కారణమని మనవి చేస్తూ, ఇక అనేక రకాల కారణాలు కూడా ఉంటాయని కూడా మనవి చేస్తూ, దీపావళికి ఈ ద్వారకా నగరానికి ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యం ఉందని కూడా మనవి చేస్తూ, స్వస్తి.